మరికొన్ని నేర వార్తలను బ్రీఫ్గా చూద్దాం. ప్రేమ వేధింపులకు ఓ యువతి బలైంది. షామీర్పేట మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన శరణ్య కేశవరంలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని. అయితే కొన్ని రోజులుగా అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు శరణ్యను ప్రేమ పేరుతో వేధించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శరణ్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరు పోకిరీల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అవమానంతో భార్యను చంపేశాడు కసాయి భర్త. ఈ కిరాతకం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కేఎల్ రావు నగర్ లో జరిగింది. భర్త ఏ పని చేయకున్నా 4 ఏళ్లలో పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చే జయమ్మ హత్య కలకలం సృష్టించింది. ఇద్దరు ఆడపిల్లలున్న బాధ్యతను విస్మరించిన యేసుబాబు నిత్యం భార్యను వేధించేవాడని బంధువులు స్థానికులు ఆరోపిస్తున్నారు. రోజురోజుకి భార్యపై అవమానం పెంచేసుకుని ఆమెను నరకయాతన పెట్టిన యేసుబాబు అర్ధరాత్రి అంతా నిద్రిస్తున్న సమయంలో టీవీ సౌండ్ పెంచి భార్య పీక కోసేశాడు. దీంతో పిల్లలిద్దరూ అనాథలయ్యారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్ శివార్లో ఓ ప్రైవేట్ స్కూల్ డైరెక్టర్ కిడ్నాప్ కలకలం సృష్టించింది. బుధవారం సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుండగా సుశీల్ కుమార్ కారును అడ్డగించి అతన్ని అపహరించారు దుండగులు. మేడ్చల్ జిల్లా బోడుపల్ పల్లవి స్కూల్ డైరెక్టర్ గా చేస్తున్న సునీల్ ఎంతకి ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబీకులు గాలించారు. బోడుపల్ హేమానగర్ నాచారం దారిలో కారు కనిపించి మనిషి కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. కారుపై వేలుముద్రలు తీసుకున్నారు. పాఠశాల లావాదేవీల వల్లే కిడ్నాప్ జరిగి ఉంటుందనే అనుమానంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. నోట్ల మార్పిడికి కొత్త నోట్లతో వచ్చిన వారిని చిత్తకొట్టి పంపించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళకల్లో జరిగింది. దాడి చేసి వాటా పంచుకున్న వారిలో పోలీస్ పాత్ర కూడా ఉన్నట్లు ఆరోపణలున్నాయి. కాళకల్లో కిరాణా వ్యాపారికి పరిచయస్తులు పాత నోట్లను 30% కమిషన్ కు తీసుకునేలా హైదరాబాద్ నుంచి 90 లక్షల విలువ చేసే కొత్త నోట్లు తీసుకొచ్చారు. అయితే నగదు తీసుకొచ్చిన వారిపై ఓ పోలీస్ అధికారి, కిరాణా షాప్ యజమాని, మరో 4 దాడి చేసి మొత్తం సొమ్ము లాగేసుకున్నారు. బాధితులు జిల్లా ఎస్పీ చందన దీప్తికి ఫిర్యాదు చేయడంతో విచారణ జరుగుతోంది. కొత్త నోట్ల మార్పిడికి ప్రయత్నిస్తున్న ముఠాను కృష్ణా జిల్లా పెదపారుపూడి పోలీసులు అరెస్ట్ చేశారు. పెదపారుపూడి రోడ్డుపై తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ కారులో ఉన్న 17,32,000 రూపాయలని సీజ్ చేశారు. అవన్నీ కొత్తగా వచ్చిన 2,000 రూపాయల నోట్లే. స్పాట్ లో 3 అరెస్ట్ చేసిన పోలీసులు వారిని విచారించి మరో 2 అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఒకరు రిటైర్డ్ పోలీస్ కాగా మరొకరు గుడివాడలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న షేక్ రెహమాన్ ఉన్నారని తెలిపారు పోలీసులు. తిరుపతిలోని టీటీడీ అతిథి గృహంలో చోరీ జరిగింది. నంద్యాలకు చెందిన డాక్టర్ నాగరాజు కుటుంబీకులు డిన్నర్ ముగించుకుని రూమ్ కు వెళ్లేసరికి తాళాలు పగలగొట్టి చోరీ చేశారు దొంగలు. సూట్ కేసులో ఉంచిన 2,30,000 రూపాయలను ఎత్తుకెళ్లారు. దీంతో తిరుమల క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధిత కుటుంబీకులు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి క్యూస్ సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దొంగల కోసం గాలిస్తున్నారు. గెస్ట్ హౌస్ లో రూమ్ కు భారీగా అద్దె వసూలు చేస్తున్న టీటీడీ సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేయకపోవడం శోచనీయమంటూ ఆవేదన వ్యక్తం చేశారు బాధిత కుటుంబీకులు. ఇది వాళ్ళ